ప్రభుత్వ రాయితీలు అందుకున్నారు. వ్యవసాయానికి సాంకేతికత జోడించారు. కరువు ప్రాంతంలోనూ సిరులు పండించి శభాష్ అనిపించుకున్నారు. ప్రతి అడుగు ప్రణాళిక ప్రకారం వేస్తూ సేద్యంలో లాభాలు గడిస్తున్న కర్షక ధీరులపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి ప్రాంతమిది. కాలానుగుణంగా సేద్యంలో వచ్చే మార్పులు అందిపుచ్చుకొని ప్రభుత్వమిచ్చే రాయితీలు వినియోగించుకొని చైతన్యవంతులై సాగుబడిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నారు ఇక్కడి రైతులు. భూగర్భ జలాల సద్వినియోగంలో వీరికి వీరే సాటి. తక్కువ నీటితోనే బంగారం పండిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నీటి చుక్క వృధా పోకుండా మొక్కకు అందేలా ప్రణాళికలు తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. విద్యుతున్నప్పుడు భూగర్భ జలాన్ని వెలికితీసి నీటి కుంటల్లో నింపుకుంటారు. నీటి కుంటల్లో నీరు ఇంకిపోకుండా పెద్ద టార్పాలిన్లోనూ గట్టు చుట్టూ వేసి వృధా అరికడుతున్నారు. వర్షపు నీరుగాని బోర్ల బావిలో వచ్చిన నీటిని కొన్ని వారాల పాటు వాడుకుంటారు. సౌర పంపు సెట్ల వినియోగంతో విద్యుత్తు ఆదా అవుతోందని రైతులు చెబుతున్నారు. బిందు తుంపర సేద్యంతోనే సాగు చేస్తారు. ఇక్కడ ప్రధానంగా గ్రీన్ నెట్లు, సెడ్ నెట్లు, పాలీహౌస్ ద్వారా మిరప నారుమళ్లు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నారుమళ్లు సాగు చేయించుకోవడం అలవాటుగా మారింది. పూర్తిగా ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా మిరప నారుమళ్ల నర్సరీ నిర్వహించడం వల్ల 100% మొలక వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. బోరు వాటర్ పూర్తి తగ్గిపోయింది. ఇంకుడు గుంటలు తీసాం. ఇంకుడు గుంటల్లో నుంచి మళ్ళీ పాంప్ పాండ్లు గవర్నమెంట్ 75,000 సబ్సిడీ ఇచ్చింది ఒక పాంప్ పాండ్కి. దాని ద్వారా కొన్ని నీళ్లు స్టోర్ చేసుకొని ఈ స్ప్రింక్లర్ల ద్వారా, మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా కానీ, ఈ స్పిన్నెట్స్ ద్వారా కానీ నీటిని దాదాపు 50%, 50 నుంచి 40 నుంచి 50% వరకు ఆదా చేసుకుంటూ దీన్ని కొనసాగించుతున్నారు. రోజుకి 150 మంది నుంచి 200 మంది కూలీలు ఇక్కడ మాకు పనిచేస్తూ ఉన్నారు. అంటే మొక్క పెంచినందుకు మాత్రం 40 పైసల నుంచి 50 పైసలు తీసుకుంటాము. ఈ ప్రతి రైతు ఎవరు ఏ నారు కానారు ఎవరి దోళ్ళు వచ్చి 40 నుంచి 50 రోజుల మధ్యలో తీసుకెళ్తుంటారు. మార్కెట్ నడిచే కాలాన్ని బట్టి కూరగాయలు వంటివి పండిస్తున్నారు. పంట కాపుకొచ్చే సమయాన్ని లెక్కలోకి తీసుకుని అప్పుడు మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో తెలుసుకుని ఇక్కడ సాగు చేస్తుంటారు. నేను తరచూ గోర్చికుళ్ళు, వెజిటబుల్స్ దాదాపు 15 నుంచి 16 రకాల గోర్చికుళ్ళు వేస్తానండి. వెజిటబుల్స్ వేస్తుంటాను. అందులో మేజర్గా ఇన్కమ్ ఇప్పుడున్న కమర్షియల్ కల్టివేషన్లో, కార్పొరేట్ అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే గోర్చికుళ్ళు బాగా ఉపయోగకరంగా ఉంది. ఈ కల్టివేషన్ మొత్తం బిందు సేద్యం ద్వారానే కల్టివేషన్ చేసుకుంటూ వస్తున్నామండి. 40 డేస్లో నారు చేసిద్ది. మళ్ళీ రెండో బ్యాచ్కి మళ్ళీ పోసుకోవడానికి అవకాశం ఉంది. అదే నేల మీద అయితే మనం ఒకసారి పోసి నారు తీసినాక రెండోసారి పోయటానికి వీలు పడదు. బయట అయితే 45, 50 రోజులు, 60 రోజులు కూడా పట్టిద్ది. మనకు అదే షేర్ నెట్లయితే 40 రోజులకి నారు వచ్చేసిద్ది. ఎండకి తీవ్రతకి కానీ కొన్ని అనాగర కారణాల వల్ల కొన్ని జబ్బులు ఏర్పడతాయి. అదే మన షేర్ నెట్లో మొక్క అయితే ఏ విధమైన క్లాత్ చుట్టూరు ఉండటం వల్ల ఏ విధమైన చీడపీడలు రావు లోపలికి. బోర్లు వాటర్ తగ్గిపోవడం వల్ల ఈ అధునాతన సిస్టమ్ చాలా ఉపయోగపడుతుందండి. దీనివల్ల ఎక్కువగా రాబడి కూడా, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. నీటి యాజమాన్య పద్ధతులు, మార్కెట్ సౌకర్యాలు, ఆధునిక సాంకేతికత అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని బొబ్బేపల్లి వాసులు నిరూపిస్తున్నారు.